ఆయన కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ వచ్చిన ప్రిన్సిపల్స్ కి, టీచర్స్ కి, అందరికి నమస్కారం. మల్లారెడ్డి గారు, నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీకు యానివర్సరీ శుభాకాంక్షలు. ఏమండి, ఇక్కడ కన్నా నాకు మీ దగ్గరికి వచ్చి ఎంజాయ్ చేయాలి. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటున్నారు, నా వయసుకి నేను ఇంకా మీ దగ్గరే కావాలి. బట్ ఇప్పుడు అది తప్పదు కాబట్టి మల్లారెడ్డి గారు నన్ను అక్కడికి వెళ్ళేవారు కాబట్టి నేను ఇక్కడి నుంచి నేను మాట్లాడతాను. నిజంగా ఇది నా ఫస్ట్ యాన్యువల్ డే ఫంక్షన్ అటెండ్ అయిన రోజు. నేను చదివిన కాలేజ్ అటెండ్ అయ్యానో లేదు నాకు ఇంకా గుర్తులేదు, కానీ మీ కాలేజ్ ఫస్ట్ టైం వచ్చాను. ఏం మాట్లాడాలో తెలియదు. నిజంగా ఈ క్రౌడ్ మీ అందరిని చూసి నా మాటలు లోపలికి వెళ్ళిపోయాను. బట్ నేను ఇవాళ మీ అందరి ముందు ఇలా నుంచుని ఇన్ని సినిమాలు చేసి ఎంతో కొంత అభిమానం పొందానంటే దానికి ముగ్గురు మెయిన్ కారణం. నెంబర్ 1 మా అమ్మ నాన్న. లేదు. రెండోది, నాకు ఈ అవకాశం, ఈ జన్మలు ఇచ్చి ఈ అవకాశం ఇచ్చిన మా నాన్నగారికి. మూడో వ్యక్తి, నేను కూడా సుమారు మీ వయసులో ఉండేవాడిని, ఒక 19-20 years వయసు. అప్పుడు మీకన్నా ఎక్కువ అల్లరి చేసేవాడిని, మీకన్నా ఎక్కువ కాలేజీ బంక్ కొట్టేవాడిని. బట్ అదంతా కొంచెం కాలమే. మా అమ్మ కొంచెం కంగారు పడి, నేను ఒక 19 years ఉన్నప్పుడు కంగారు పడి చరిత్రలాగా కాన్సన్ట్రేట్ చేయలేదు ఏంటి అని చెప్పి ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళింది నన్ను. ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి, ఇతను మాట్లాడట్లేదు, క్లాసులు బంక్ కొడుతున్నాడు, సరిగ్గా చదువుకోవట్లేదు అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళేసి వెళ్ళిపోయింది మా అమ్మ. ఇప్పుడు ఆ వ్యక్తికి నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు, నేను ఏ మాటలో తెలియదు. బట్ 1 hour ఆ వ్యక్తితో రూమ్ లో కూర్చుని మేమిద్దరం దాని తర్వాత మాట్లాడుకుని ఆ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా లైఫ్ మారిపోయింది. అప్పుడు నా వయసు చెప్పాడు 20 సంవత్సరాలు. ఆ వ్యక్తి ఏం మాట్లాడాడు ఇప్పుడు మాట్లాడుతుంది, కానీ ఆ వ్యక్తి ఇన్స్పైర్ చేసిన విధానం, ఆ చెప్పిన మాటలు ఇప్పటికీ నా బుర్రలో అలా ఇంకిపోయి ఉన్నాయి. అది ఆ వ్యక్తి గుర్తుందో వ్యక్తి, కానీ నాకు మాత్రం ఇప్పటి వరకు గుర్తు. ఆ వ్యక్తి ఎవరో కాదు, పవర్ స్టార్ పవన్. ఒకే మాట అన్నాడు, చరణ్, నాన్నగారు నీకు నాకు ఇచ్చిన అవకాశాన్ని మనం వాడుకోకుండా చెల్లెత్తుకుని చేస్తే నాకన్నా అవకాశాలు రావడం గొప్ప అయితే, ఆ అవకాశాలు వాడుకుని ముందుకు వెళ్ళడం అనేది అది మీ టాలెంట్. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు, అందరికి ఈక్వల్ గా ఇస్తాడు అవకాశాలు. ఎవరు గొప్పోడు కాదు, గొప్పింట్లో పుడితే గొప్పోడు కాదు, గొప్పంట్లో పుట్టకపోతే గొప్పోడు అయిపోకూడదు. అవకాశాలు మీ అందరికి వస్తాయి, అది వాడుకోండి. అలా నాకు బాగా చెప్పారు కాబట్టి ఇవాళ నేను ఏజ్ ఆఫ్ 22 కరెక్ట్ గా ఎంజాయ్ చేయాల్సిన వయసులో, ఏజ్ ఆఫ్ 22 వయసులో నా ఫస్ట్ సినిమా నేను మొదలు పెట్టాను. ఇవాళ వరకు నాకు ఎంజాయ్ చేసే టైం దొరకలేదు. బహుశా ఈ మధ్య నేను కొంచెం ఎంజాయ్ చేస్తున్నాను. అది కూడా ఒక 6 నెలల తర్వాత భయం వేసి, మీ అందరు ఎక్స్పెక్టేషన్స్, మీ అందరూ బయట మళ్ళీ ఒక మంచి సినిమా చేయాలి అని ఎదురు చూస్తారేమో అని భయం వేసి మళ్ళీ ఇప్పుడు నేను మొదలు పెడుతున్నాను. వీళ్ళందరికీ మించి నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మా అభిమానుల నుంచి, మీ స్టూడెంట్స్ నుంచి వస్తుంది. ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఉంది మాకు. మల్లారెడ్డి గారు చెప్పినట్టు ఒక పొలిటీషియన్స్ కానీ, ఒక గ్రేట్ బిజినెస్ పీపుల్ కానీ, ఒక యాక్టర్స్ కానీ కేవలం నటులు కాదు,
సమాజాన్ని మార్చే లేకపోతే ఆలోచించి పెట్టే స్థాయి మాకు ఉంది. అది మేము వాడుకుని సరిగ్గా మంచి సినిమాలు చేసి మీ అందరినీ ఆదరించాలి. సో నాకు ఇలాగ కొంతమంది మా ఇంట్లోనే ఉన్నారు ఇన్స్పిరేషన్. కొంతమంది నరేంద్ర గారు చెప్పినట్టు ప్రధానమంత్రి గారు, మోడీ గారు చాలా మందికి ఒక మంచి ఇన్స్పిరేషన్. మీకు అలాగే ఒకరు ఎవరో ఒకరు దొరుకుతారు. నాకు తెలిసి మీరు ఎక్కడో వెతకలేదు, ఈ స్టేజ్ మీద నా పక్కనే ఉన్నారు మీ ఇన్స్పిరేషన్. మల్లారెడ్డి గారు ఎక్కడ మొదలుపెట్టి ఒక పాలు అమ్ముకుంటూ జీవితం మొదలుపెట్టి పెద్ద పెద్ద కాలేజెస్కి పెద్ద సంస్థని సృష్టించి ఇలాంటి 30,000 స్టూడెంట్స్ 25-30 కాలేజెస్ మించిన కాలేజెస్ స్థాపించి ఇంత సక్సెస్ఫుల్ గా ఇది చాలా అనకపోతే దాని తర్వాత మల్కాజ్గిరి అని ఒక పెద్ద కాన్స్టిట్యున్సీకి ఎంపీ అవడం అంటే మామూలు విషయం. సో మీ ఇన్స్పిరేషన్ ఎక్కడో లేరండి. మీ ముందు రోజు చదివే కాలేజ్ చైర్మన్ గారే మీ ఇన్స్పిరేషన్, మామూలు విషయం కాదు. ఇంకోటి, నేను ఒక 5 పాయింట్స్ నేను బాగా నమ్ముతాను నా లైఫ్ లో. ఒకటి, నా ఫ్యామిలీ. ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి. ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు, ఆఫీస్ వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. మరి మీరు అప్స్ అండ్ డౌన్స్ లో ఉన్న ఏకైక వ్యక్తులు మీ ఫ్యామిలీ మెంబర్స్. ప్లీజ్ రెస్పెక్ట్ దెమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన కాలేజ్ స్టూడెంట్స్, పేరెంట్స్ అందరికీ నేను పేరు పేరున నమస్కరిస్తాను. సెకండ్ పాయింట్, ఎడ్యుకేషన్. మనం చాలా చూసాం, కుటుంబాలు విడిపోతాయి, పెద్ద పెద్ద కుటుంబాలు కలపచ్చు. బట్ మీ నుంచి విడగొట్టింది మీ ఎడ్యుకేషన్, మీ నాలెడ్జ్. అది ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు విడగొట్టలేదు. సో దాన్ని బాగా వాడుకోండి. ఇలాంటి మంచి మంచి సంస్థలు, మంచి మంచి కాలేజెస్ మీకు ఉన్నాయి. యు ఆర్ సో లక్కీ. చాలా మందికి మల్లారెడ్డి లాంటి పెద్ద పెద్ద కాలేజీలో చదువుకునే అవకాశం ఉంది. సో అది వాడుకోండి, మంచి నాలెడ్జ్ పెంచుకోండి. పెద్ద పెద్ద అవడానికి ఇక్కడే పునాదులు మీరు చేయాలి. ఇంకోటి, హెల్త్ బాగా చూసుకోండి. ఈ వయసులో నేను చెప్పాను కదా, మీకన్నా ఎక్కువ అల్లరి నేను చేశాను, ఎక్కువ గోల్ నేను చేశాను. సో ఎలాంటి వ్యసనాలకి బానిసలు అవ్వకుండా ఎంజాయ్ చేయండి. వారానికి ఒకసారి 2 సార్లు అలా ఫ్రెండ్స్ కలపండి. మీ టైం అంతా మీ కెరియర్స్, మీ లైఫ్ మీద దృష్టి పెట్టండి. నెక్స్ట్, మనందరి ఫేవరెట్ టాపిక్, లవ్. మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ప్రేమ దోమ ఏంటి, జస్ట్ చదువుకోండి అని చెప్పినా అది మన నుంచి విడగొట్టింది ఏంటంటే మనం ఖచ్చితంగా ప్రేమిస్తాం. అది మంచిదే, ఏదైనా లిమిట్ లో ఉంటే మంచిదే. కాలేజ్ లైఫ్ లో మనం ఎన్నో అనుబంధాలు, ఎన్నో ఫ్రెండ్స్ ని, ఎంతో మంది ఎమోషన్స్ గురిపోయి ఉంటాం. గుడ్ ఎమోషన్స్ ఉంటాయి, బ్యాడ్ ఎమోషన్స్ ఉంటాయి. నేను కూడా ప్రేమించాను. బట్ ఏదన్నా మన కంట్రోల్లో ఉండాలి. ఏ వ్యసనం కానీ, ఏ రిలేషన్షిప్స్ మన కెరియర్ని, మన గోల్స్ని డిస్టర్బ్ చేయకూడదు. అన్ని పార్ట్ ఆఫ్ లైఫ్. కెరియర్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, మన ఫ్యామిలీ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, ఎడ్యుకేషన్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, మీ లవ్ కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫే అవ్వాలి. ఏది లైఫ్ అని అనుకోకండి. కెరియర్ నా లైఫ్ కాదు, ఫ్యామిలీ నా లైఫ్ కాదు, లవ్ కూడా నా లైఫ్ కాదు. అన్ని ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి అన్నిటికీ కొంచెం కొంచెం సమయం పాటించండి. బట్ మర్చిపోకండి, ఖచ్చితంగా ప్రేమించండి. దానంత మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇంకోటి ఉండదు. గర్ల్స్, నేను మీకు ఒకటే చెప్తున్నా, ఎక్కడ మీరందరూ గ్రాడ్యుయేట్ అయిపోతారు. నేను చెప్తున్నాను, ఇమీడియట్ గా పెళ్లి చేసుకోకండి. ఫస్ట్ కెరియర్స్ మీద దృష్టి పెట్టండి. మంచి కెరియర్స్ ఎన్నుకోండి. మీ మమ్మీ డాడీ ఫోర్స్ చేసినా చేసుకోకండి. దాని తర్వాత నేను 10 ఏళ్ళు కష్టపడిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. బాయ్స్ మీరు కూడా ఆ దేవుడు డెస్టినీ నమ్ముతారా? మీరు డెస్టినీని, ఆ దేవుడే మీకు పంపిస్తారమ్మా మంచి అబ్బాయిని.
ఈ మధ్య దేంట్లోనూ గ్యారెంటీ లేదు. దాని బదులు ప్రేమించే పెళ్లి చేసుకో. మీరు మంచి జాబ్స్ ఉంటే మీ అక్కల ఇంటికి వెళ్తే మంచి రెస్పెక్ట్ ఉంటుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. మీరు నేను చెప్పినట్టు రేపు పొద్దున ఫ్యూచర్ మన లేడీస్ కానీ ఇక్కడ ఉన్న యంగ్ బాయ్స్ మా బ్రదర్స్ అందరూ సో ఇండియా మొత్తం మీ మీద ఆధారపడి ఉంది. మీరు జస్ట్ పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్ అవ్వకండి. వద్దని చెప్పినా మీరు కష్టపడండి. మీ జాబ్స్ చేసుకునేటట్టు ఒప్పుకునే ఒక హస్బెండ్ని ఎన్నుకోండి. అలాగే బాయ్స్ పెళ్లి చేసుకునేటప్పుడు మల్లారెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుని నా వెడ్డింగ్ గురించి చెప్పిన, నేను ఉపాసనాన్ని పెళ్లి చేస్తున్నప్పుడు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఎలాంటి ఈక్వేషన్ లేదు. పెద్ద ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అలాంటి ఈక్వేషన్స్ లేదు. ప్రేమించాను అంతే. ఏ రిలేషన్షిప్ అయినా నిలబడాలంటే ఈక్వేషన్స్ తో నిలబడు, కేవలం ప్రేమతోనే నిలబడితే దాన్ని నమ్మండి. సో ఇలాంటి అవకాశం మీ అందరినీ కలిసే అవకాశం నాకు ఇచ్చినందుకు మల్లారెడ్డి గారికి, ఆయన ఫ్యామిలీకి, ఆయన ఇన్స్టిట్యూషన్ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మళ్ళీ ఇలాగ నేను మర్చిపోయి ఒక కాలేజ్ లైఫ్ గుర్తు చేసినందుకు మీ అందరికీ మీరందరూ ఇలా పనిచేయడానికి మీ వెనకాల ఓకే ఒక చిన్న డైలాగ్ చెప్పమంటున్నారు. మగధీర ఏం కావాలి? ఆరెంజ్ లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా. థ్యాంక్ యూ. అండ్ రేపు ఒక సినిమా ఆడియో ఫంక్షన్ సో వాళ్ళకి ఫోన్ చేసి నేను మల్లారెడ్డి కాలేజ్కి వెళ్తున్నాను, వాళ్ళకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని అన్నా. ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడి గబ్బర్ సింగ్ తరపున నాకు ఒక చిన్న కానుక, పవన్ కళ్యాణ్ గారి తరపున మల్లారెడ్డి గారు ఈ బాక్స్ లో ఒక చిన్న కానుక మీకు ఉంది. రేపు పొద్దున పవన్ సార్ గారి ఆడియో ఫంక్షన్ అవుతుంది సర్దార్ గబ్బర్ సింగ్. మీ టాప్ స్టూడెంట్స్ ఒక 100 టాప్ స్టూడెంట్స్ ఎవరున్నారు మీ కాలేజ్లో ప్రతి క్లాస్ వాళ్ళకి నేను ఎవరైతే నన్ను ఇన్స్పైర్ చేశారో మా నాన్నగారు మా బాబాయ్ అదే ఫంక్షన్ లో ఉండిపోతున్నారు, మంచి మంచి మాటలు మాట్లాడతారు. ఈ టాప్ స్టూడెంట్స్ కి రేపు ఆడియో ఫంక్షన్ కి పాసెస్ తీసుకొచ్చాను. మీరిద్దరు ఆడియో ఫంక్షన్ కాదు మా ఇంటికి రాండి, మాతో ఫోన్ చేయండి. సో మీ అందరికీ ఒక చిన్న కానుక మల్లారెడ్డి గారికి ఇస్తాను, అది మీరు టాప్ స్టూడెంట్స్కి ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.